హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. జూన్ నెల చివరికి వచ్చేసాం కదండి. ఇప్పటి వరకు వర్షాలు లేవు. కానీ ఈరోజు నేను పొద్దున్న 8 గంటలకు టెర్రస్ మీదకి వచ్చి చూసేసరికి మబ్బుగా ఉందండి. క్లైమేట్ అంతా కూడా చల్లగా గాలి వీస్తుంది. నాకు అనిపిస్తుంది ఈరోజు వర్షం పడుతుంది అని. వర్షం పడుతుందంటే మన గార్డెనర్స్కి కానీ రైతులకు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎందుకంటే నేను వెయిట్ చేస్తున్నాను వర్షాల కోసం. ఇవన్నీ కూడా ట్రేస్లో వేసుకున్నానండి. బీర, సొర, కొన్ని మిర్చి విత్తనాలు, ఇవి బంతి పూలండి, బంతి నారు, ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇందులో ఉన్న విత్తనాలన్నీ కూడా ఇంకా మెచ్యూరిటీ రాలేదండి. 3 సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చాక వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. వీటన్నింటిని కూడా చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదండి, జ్యూస్ కప్పులు కానీ టీ కప్పులు ఉంటాయి కదా, వాటిల్లో వేసుకున్నాను. ఇంకా ఏదైనా పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్లో వేసేసుకున్నాను ఇవన్నీ కూడా. కానీ ఇవైతే కనుపు చిక్కుడు, ఇంకా వింగుడు బీన్స్ అండి. ఇవైతే 3 సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చేసాయి. బాగా పొడవు పెరిగిపోయినాయి, కిందికి వంగిపోతున్నాయండి. చూడండి ఎలా రాలిపోతున్నాయి. రాలిపోవటం కాదు, వంగిపోతున్నాయి. ఇంకా నిలవడం లేదనమాట. వీటిని అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది, కానీ క్లైమేట్ అనుకూలంగా లేదు. సో నేను ఈరోజు అయితే క్లైమేట్ అయితే చక్కగా ఉంది, సెట్ అవుతుంది అనేసి ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. ముందుగా కర్రలు పెట్టేసుకున్నానండి. ఇవి వాషింగ్ మిషన్ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్ టబ్స్ అనమాట. అవి మన న్యూస్ పేపర్ అతని దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. 100 రూపీస్ లెక్కన తీసుకున్నానండి. చాలా పెద్ద టబ్బులు. వీటిల్లో ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఏవైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కిందంతా కంపోస్టింగ్ ప్రక్రియలో ఎండుటాకులు అవన్నీ వేసి ఉంచాను. ఎండుటాకులు, పుల్లలు అన్నీ వేసేసుకొని పైన మట్టి వేశానండి. ఈసారి నేను ఇలా ఏదైనా తీగజాతి మొక్కలు వేసుకొని ఒక 3 మంత్స్ 6 మంత్స్ అయిన తర్వాత ఇవంతా కూడా తీసేసి తర్వాత నేను ఏదైనా ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకుంటాను. ఈ కంపోస్ట్ అంతా కూడా కింద చక్కగా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రూట్ ప్లాంట్ పెట్టిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేము. అలాగే ఇవైతే మనము ఈ తీగజాతి మొక్కలు ఇవన్నీ కూడా 3 to 6 మంత్స్ వరకే ఉంటుంది కదా, ఆ లోపల కంపోస్ట్ తయారవుతుందనేసి ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ బదులు ఇలా తీగజాతి మొక్కలన్నీ పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ కూడా నేను ఒక చేత్తో చూపిస్తూ పెడుతున్నాను కదా, అందువల్ల చూపించలేదు. ఈ జ్యూస్ గ్లాసెస్ కానీ కూల్ డ్రింక్ గ్లాసెస్ కానీ ఏవైనా పేపర్ కప్స్ తీసుకున్నానండి. అందువల్ల వాటిని సిజర్తో పక్కన కట్ చేసేసి చక్కగా ఒక గుంత తీసేసి గుంతలో పెట్టేశాను అనమాట. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ రకంగా. ఇవి కాకుండా డైరెక్ట్గా పెట్టిన మొక్కలను కూడా చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే మనం డైరెక్ట్గా పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఇలా కప్స్లలో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, 2 రకాలుగా మీకు ఒక ప్లాన్ వస్తుంది అనేసి నేను చూపిస్తున్నానండి. ఇవి టమోటా నారండి. మోస్ట్లీ ఎప్పుడూ కూడా మదనపల్లి టమోటాను వేసుకుంటాను. మధ్యలో ఒక బంతి మొక్క కూడా పెట్టుకున్నానండి. ఇంకా ఇవన్నీ కూడా కాస్త పెద్దవైనాక నేను వేరువేరుగా నాటుకోవాల్సి వస్తుంది. ఈ సీడ్స్ చూసారా, ఈ ట్రేస్లలో ఉండేటివి, ఈ చాక్లెట్ డబ్బాలు అంటారు కదా, వీటిల్లో నేను సీడ్స్ని డైరెక్ట్గా పెట్టేశాను. డైరెక్ట్గా ఒక్కొక్క దాంట్లో 2 పెట్టానండి. ఒక 4 వాటిల్లో పెడితే ఇందులో మాత్రం సీడ్ రాలేదు, డెవలప్ అవ్వలేదు. మిగతా 3 కూడా ఒక పెట్టిన 2 వచ్చాయి, ఇందులో రాలేదు. సో మళ్ళీ వీటిలో ఏదైనా సీడ్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా కనుపు చిక్కుళ్ళు అండి. పెట్టిన ప్రతిదీ కూడా చూడండి, ఇవంతా డైరెక్ట్గానే పెట్టేశాను. ఇవంతా కూడా మెచ్యూరిటీ వచ్చింది. మనము ఇలా చూసుకున్నప్పుడు పక్కనే ఏదైనా ఇట్లా ఉంటాయి కదండి, పిచ్చి మొక్కలన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటే అసలు మొక్కలు అంటే మనం నాటిన మొక్కలంతా కూడా హెల్తీగా పెరుగుతాయి. లేకపోతే అవి ముందు డెవలప్ అయిపోతాయి, కానీ ఈ మొక్కలు అలానే ఉండిపోతాయి. ఇందులో మిర్చి వేసుకున్నానండి. 1 feet మిర్చి అనేసి నేను అప్పుడు ఆ రోజు చూపించాను కదా, ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను 1 feet మిర్చి అని. అవి వేసుకున్నాను. ఇవంతా కూడా చాలా చక్కగా వచ్చేసాయండి. చూడండి, పొడవుగా వేసుకున్నాను. ఇవంతా కాస్త పెద్దవైన తర్వాత ఒక్కొక్కటి తీసి వేరువేరుగా నాటుకుంటాను. ఇంకా బంతి మొక్కలు కూడా 2 పెట్టుకున్నాను ఇటువైపు. ఇందులో కూడా ఒక 5 బంతి మొక్కలు పెట్టాను. మొత్తం 10 బంతి మొక్కలు వేసుకున్నానండి. ఇంకా బంతి నారు కూడా ఇందాక ట్రేలో చూపించాను కూడా, అవి కూడా కాస్త పెద్దవైన తర్వాత వాటిని కూడా వేసేసుకుంటాను. ఇవంతా కూడా చామంతి మొక్కలండి. ఇది గ్రీన్ చామంతి. వీటిని ఇందులో 5 మొక్కలు ఉన్నాయి. వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదు ఇంకా, లాస్ట్ ఇయర్ మొక్కలు. మిగతా ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేసుకున్నానండి. దాదాపు 1 వీక్ అయిపోయింది వీటిని అన్నింటినీ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని. చాలా చక్కగా హెల్తీగా ఉన్నాయి చూడండి. మనము నాటి 1 week 10 days అయిన తర్వాత మొక్క వడిలిపోయిందా, హెల్తీగా ఉందా అనేది మనం చూస్తానే తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా మెల్లగా ఒక్కొక్కటి ఒక 4 రోజులు 5 రోజులకి నాటేసుకుంటూ వచ్చాను. దీంట్లో మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఇలా చక్కగా వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రోత్ స్టేజ్ అండి. ఇప్పుడు మొగ్గల్ని ఎంకరేజ్ చేయకుండా మనము గ్రోత్ని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు. సో ఏం చేయాలంటే పించింగ్ అంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి.
ప్రతి మొక్కకి అంటే జూన్, జూలై, ఆగస్టు వరకు మనకి ఇంకా పించింగ్ చేసుకుంటూ ఉంటే ఈ మొక్కలంతా కూడా బుషీగా తయారవటానికి అవకాశం ఉందన్నమాట. మనకు బుషీగా వచ్చి పక్కన పిలకలు రావటము, ఒక్కొక్క కొమ్మ నుంచి 2-3 బ్రాంచెస్ రావటం అయితే మనకు కుండీ నిండుగా బుషీగా తయారవుతుంది మొక్క. గ్రోత్ స్టేజ్లో మనము ఈ మొగ్గలు వచ్చినాయనుకోండి, వాటిని ఎంకరేజ్ చేసి ఆ మొగ్గలను అలాగే ఉంచేసామనుకోండి, మొక్క బుషీగా తయారవదు. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మొక్క డెవలప్ అవడానికి మనం చూస్తే సెప్టెంబరు నుంచి తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది బుషీగా వస్తుందండి. ఒక బొకే లాగా మనకు మొక్క తయారవుతుంది. అదే ఇప్పుడు మొగ్గలను అలాగే ఉంచేసి వాటిని ఫ్లవర్స్ కోసం మనం చూసామనుకోండి, మొక్క అనేది బుషీగా తయారవదు, ఇంకా డెవలప్మెంట్ ఉండదు. మొగ్గలు వస్తూ ఉంటాయి అనమాట. ఒక 4-5 మొగ్గలు వచ్చి ఇంకా అక్కడికి నిలిచిపోతాయి. అందువల్ల నేను మొగ్గల్ని కూడా కట్ చేసేస్తాను. ఇంతకుముందు కూడా ఒక రోజ్ ప్లాంట్స్లో నేను మొగ్గల్ని కట్ చేస్తే చాలా కామెంట్స్ వచ్చాయండి. డిస్లైక్స్ కూడా పెట్టారు చాలామంది, మొగ్గల్ని ఎలా కట్ చేశారు, ఫ్లవర్స్ని ఎలా కట్ చేసేసారని. ఇంకా ఒక్కొక్కసారి మనకి ఇవి మొక్క డెవలప్ అవ్వాలంటే ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోవాలి. ఈ మొగ్గలు చూడండి, మొగ్గలు ఉండంగానే నేను ఇంకా తీసేస్తున్నాను. నాకు మొక్క డెవలప్ అవ్వాలండి ఫస్ట్, తర్వాత మొగ్గలు ఎలాగూ వస్తాయి. మనకి అక్టోబర్ నుంచి మనకి 4 మంత్స్ ఫ్లవరింగ్ వస్తుంది కదా, ఫ్లవరింగ్ సీజను. ఆ సీజన్లో మనకి బుషీగా తయారయ్యి ఫ్లవర్స్ రావాలంటే ఇప్పుడు ఈ మొగ్గలు ఏమన్నా ఉన్నా తీసేసుకొని పించింగ్ చేసుకోవాలండి. పించింగ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకా 3-4 మంత్స్. ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి, చామంతి మొక్కలకి గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అయింది, సో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది అనేసి. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో చాలామంది నన్ను చామంతి మొక్కల గురించి అడిగారండి, పంపించగలరా అని. నేను యాక్చువల్గా అవుట్స్కట్స్లో ఉంటామండి సిటీకి, సో నాకు ఇక్కడ ఇలాంటివన్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికైనా పంపించడానికి కూడా నాకు ఇక్కడ నుంచి కొరియర్స్ చేయటము అవన్నీ కూడా వీలవదు. పైగా నాకు ఇవన్నీ కూడా అంటే పోస్ట్ ఆఫీసులు కానీ ఆ కొరియర్ సర్వీసెస్ కానీ ఇక్కడ చాలా తక్కువ. పైగా నేను ఈ పించింగ్ చేసిన ఈ మొక్కలన్నింటిని కూడా ఎవరికైనా పంపించినా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అవి బతుకుతాయి అనేది కూడా నమ్మకం లేదండి. దానికంటే మంచి మొక్కలు నర్సరీస్లో అయితే బాగా దొరుకుతాయండి, హెల్తీగా ఉండే మొక్కలు దొరుకుతాయి. 30 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో ఉంటాయండి. అంటే స్టార్టింగ్లో సీజన్ స్టార్టింగ్లో 80 రూపాయలు ఉన్నా కూడా తర్వాత దాన్ని 30 రూపాయలు 20 రూపాయలకు కూడా ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మనము మంచి కలెక్షన్ అయితే చేసుకోవచ్చండి సీజన్లో. ఇంకా ఈ మొక్కలన్నీ కూడా ఈ విధంగా ట్రిమ్ చేస్తున్నాను కదా, అంటే పొడవుగా ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేస్తే ఒక లెవెల్లో బుషీగా తయారవటానికి అవకాశం ఉంది. ఒకే లెవెల్లో మొక్క రావాలంటే ఈ విధంగా చేయాలండి. చామంతి మొక్కలన్నీ కూడా పించింగ్ చేసినవి ఇంకా కట్ చేసినవి అన్నీ కూడా మళ్ళీ ఏ విధంగా నాటుకోవాలనేది మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఈరోజు గార్డెన్లో నా ఫ్లవరింగ్ అంతా చూడండి, ఆడీనియమ్స్, మందారాలు చక్కగా విరిపిస్తున్నాయి కదా. ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఒక మంచి సందేశాన్ని, అంటే ఈ సీజన్ వస్తే వర్షం పడితే మనం ఏమేం పనులు చేసుకోవచ్చు అనేది మీకు తెలియజేశానండి. ఇంకా చాలా పనులు మనం వర్షం పడినప్పుడు పనులు చేసుకోవచ్చు. చక్కగా ఈ ఎల్లోయిష్గా ఉన్న ఆకులన్నీ తీసేసుకొని దులిపేసుకొని వాటికి మంచిగా రీపాటింగ్ చేసుకోవటము, ఈ విధంగా ఇంకా మంచి ఎరువులు ఇచ్చుకోవటం అన్నీ చేస్తే ఇంకా ఈ సీజన్లో మంచి ఫ్లవరింగ్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.